హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయము. తెలంగాణ టెట్ తెలుగు సబ్జెక్ట్కు సంబంధించి మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఆ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా పార్ట్ 1 ఒక 20 బిట్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ పార్ట్ 2కి అయితే స్వాగతం. ఓకే, ఆల్రెడీ 20 ప్రశ్నలు అనేటువంటి ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ ప్రశ్న నుంచి ప్రతిరోజు ఒక 20 ప్రశ్నలు, ఎగ్జామ్ అయిపోయేంత వరకు మనకు 20 ప్రశ్నలు అయితే ఒక్కో రోజు పెంచడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. రోజు 30 ప్రశ్నలు 40 ప్రశ్నలు అయితే కూడా చెప్తాను. ఓకేనా, రైట్. ఆల్రెడీ 20 ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు 21వ ప్రశ్న నుంచి ఇక్కడ రాయప్రోలు వారి కవితా లక్షణం అని అన్నాడు. ఆప్షన్ ఏ అద్భుత వర్ణనలు, తెలుగుదనము, దేశభక్తి, పైవన్నీయు. అంటే రాయప్రోలు వారి యొక్క కవితా లక్షణాల విషయానికి వచ్చినట్లయితే అద్భుత వర్ణనలు తప్పనిసరిగా ఉంటాయి. రాయప్రోలు అని అంటే ఏంది? దేశమును ప్రేమించమన్నా, ఏ దేశం ఎగినా అంటే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనైనా పొగడరాని తల్లి భూమి భారతిని అనేటనేమో రాయప్రోలు సుబ్బారావు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అంటేనేమో గురజాడ అప్పారావు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సీలు పొంగిన జీవగడ్డ అని అది కూడా రాయప్రోలు సుబ్బారావు గారిదే. ఓకే, మరి ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క కవితా లక్షణ విషయానికి వచ్చినట్లయితే పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీయు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా మనము చెప్పొచ్చు. ఓకేనా, పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్. రైట్. నన్నయ్య రాసినటువంటి చివరి పద్యం. మరి ఇక్కడ నన్నయ్య మహాభారతంలో రాసినటువంటి చివరి పద్యం. నన్నయ్య రాసినటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటంటే శ్రీవాణి గిరిజాక్షరాయ అనేటువంటి శ్లోకం. నన్నయ్య రాసినటువంటి మరి చివరి పద్యం అని అన్నాడు. చివరి పద్యం అని అంటే ఏంది? నన్నయ్య ఏ పర్వాలు రాసిండు? ఆది పర్వం రాసిండు, సభాపర్వం రాసిండు, అరణ్య పర్వంలోని చతుర్దాశ్వాసములో 142వ పద్యం వరకు రాసిండు. మరి 142వ పద్యం వరకు రాసిండు కాబట్టి ఈ 142వ పద్యం ఏంటంటే శారద రాత్రులు జ్వల అనేటువంటి పద్యము 142వ పద్యం. మరి మొదటి పద్యం ఏంది? రాజ కులైక భూషణుండు రాజ మనోహరుండు, అది మొదటి పద్యం. చివరి పద్యం ఏంది? శారద రాత్రులు ఉజ్వలు. మరి ఇదేంది సార్ ఇక్కడే ఉంది? శ్రీవాణి గిరిజాచరాయ ఏంది? మహాభారతంలో తొలి శ్లోకం అది. మరి సారమతీం కవీంద్రులు అనేటువంటిది ఏంటంటే నన్నయ్య యొక్క కవితా లక్షణాలను తెలిపేటువంటి పద్యము సారమతీం కవీంద్రులు. సారమతీం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో ఆరాసి మేలున ఇతరులు అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నన్నయ్య బట్టు తెనుగుణన్ మహాభారత రచన సంవిధుడయ్యే జగదితంబుగన్. అంటే నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, అక్షర రమ్యత అనేటువంటి 3 కవితా లక్షణాలను కలిగి ఉన్నాడనే విషయాన్ని చెప్పడమే ఇక్కడ మనకు 8వ తరగతిలో మొట్టమొదటి పాఠము త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది నన్నయ్య. త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం అని అంటే ఏం లేదండి. ఇతిహాసం ఈ విధంగా జరిగింది అని చెప్పడంనే ఇతిహాసం అని అంటాము. మహాభారతం రామాయణాలను మనము తెలుగులో ఇతిహాసాలు అని పేర్కొంటారు. మహాభారతంలోని భాగాలకు పర్వాలు అని పేరు, రామాయణంలోని భాగాలకు ఖాండలు అని పేరు. ఖండాలు కాదు, ఖాండలు అని పేరు. మహాభారతంలోని పర్వాలు 18 పర్వాలు, అదేవిధంగా ఇతిహాసంలో ఉన్నటువంటి భాగాలను ఖాండలు అని అంటారు. ఇవి 7 ఖాండలు. ఓకే, నన్నయ్య రాసినటువంటి చివరి పద్యం ఏంటంటే శారద రాత్రులు ఉజ్వల. మరి ఈ కింది వాణిలో నన్నయ్య కవితా గుణం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినాను. ప్రసన్న కథా క్లితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథా కథార్థ యుక్తి. నేను ఆన్సర్ చెప్పడానికంటే ముందే మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి, ఎందుకంటే తెలుస్తుంది అన్నమాట నేను ఆన్సర్ చెప్పడానికంటే ముందు. మరి ఇక్కడ 23వ దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథా కల్తార్థ యుక్తి. అక్షర రమ్యత అంటే ఏం లేదండి, పదాలను అందంగా కూర్చడం జరుగుతుంది. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే ఏంది? నన్నయ్య యొక్క కవిత్వంలో అనేకమైనటువంటి సూక్తులు అనేటువంటివి కనపడతా ఉంటాయి. గతకాలము మేలు వచ్చు కాలము కంటే. ప్రసన్న కథా కలితార్థ యుక్తి అని అంటే ఏంటంటే నన్నయ్య యొక్క కవిత్వంలో అనేకమైనటువంటి కథలతో కూడుకున్నటువంటి కవిత్వం అన్నమాట. ఓకేనా, రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత
తర్వాత నన్నయ్య యొక్క కాలం. నన్నయ్య యొక్క కాలం. మరి నన్నయ్య యొక్క కాలం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ లో 11వ శతాబ్దం అని ఇచ్చిండు, 13వ శతాబ్దం అని ఇచ్చిండు, 15వ శతాబ్దం అని ఇచ్చిండు, 17వ శతాబ్దం అని ఇచ్చిండు. మరి ఇక్కడ 11వ శతాబ్దం, 13వ శతాబ్దం, 15వ శతాబ్దం, 17వ శతాబ్దం అని అన్నారు కదా. నన్నయ్య యొక్క కాలం ఏంటంటే 11వ శతాబ్దం. ఈ 11వ శతాబ్దము జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. 11వ శతాబ్దము రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య. రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య. మరి 13 ఉన్నది, 15 ఉన్నది, 17, 13 తిక్కనది, 15 శ్రీనాథుడు పోతనది, 17 దక్షిణాంధ్రయుగానికి సంబంధించినటువంటి కవులు, అది చేమకూర వెంకట కవి. మనకు టెక్స్ట్ బుక్ల విషయానికి వచ్చినట్లయితే చేమకూర వెంకట కవి ఉన్నాడు, బద్దెన ఉన్నాడు, ఇట్లా అనేక మంది శతకకర్తలు కూడా 17వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఇక్కడ ఈ 11వ శతాబ్దము ఎవరిది అని అంటే నన్నయ్య. నన్నయ్య యొక్క కాలము 11వ శతాబ్దం. రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. నన్నయ్య యొక్క బిరుదు విషయానికి వచ్చినట్లయితే వాగను శాసనుడు అనేటువంటి బిరుదు అనేటువంటిది టెక్స్ట్ బుక్ లో ఇవ్వడము జరిగింది. అదేవిధంగా ఆది కవి, శబ్ద శాసనుడు, విపుల శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అన్నాడు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు. మరి వాల్మీకి ఎవరు? రామాయణాన్ని సంస్కృతంలో రాసింది వాల్మీకి. కాళిదాసు ఎవరు? మేఘ సందేశము, రఘువంశము, మేఘ సందేశము, రఘువంశము, కుమార సంభవము, మాలవికాగ్నిమిత్రము, ఋతు సంహారము, విక్రమోర్వశీయం అనేటువంటి నాటకాలు రాసిండు. కాళిదాసు గురించి ఇక్కడ మనకు అవసరము లేదు. అంటే ఇంకొక బిట్ ఏంటంటే కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసింది ఎవరు అని అడుగుతున్నాడు బిట్టు. మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నది. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసింది ఎవరు అని అంటే మల్లినాథ సూరి. ఎవరు అని అంటే ఆయన మల్లినాథ సూరి. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానం రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మల్లినాథ సూరిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఈయనని వ్యాఖ్యాన చక్రవర్తి అని కూడా అంటారు. ఓకే, మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఇప్పుడు ఎవరు అని అంటే ఎవరు పేరు చెప్తారో వ్యాసుని యొక్క పేరు చెప్పడము జరుగుతుంది. ఓకే, తర్వాత 26వ ప్రశ్నకు వద్దాం. మరి ఇక్కడ తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏంది? మరి తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏంది అని అంటే ఇక్కడ ఆంధ్ర భాషాభూషణం ఇచ్చిండు ఆప్షన్, ఆంధ్ర శబ్ద చింతామణి ఇచ్చిండు, బాల వ్యాకరణం ఇచ్చిండు, ప్రౌఢ వ్యాకరణం ఇచ్చిండు. మరి తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏందని అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం తెలుగులో రాలేదు, అది సంస్కృతంలో వచ్చింది. అదే ఏమిటి అని అంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి రాసింది ఎవరు అని అంటే నన్నయ్య. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్య. ఇది సంస్కృతంలో రాసిండు. అంటే తెలుగు భాషకు సంబంధించే కానీ వ్యాకరణ గ్రంథం ఏం చేసిండంటే సంస్కృతంలో రాసిండు. ఎందుకంటే అప్పుడు సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉండడం చేత దీన్ని సంస్కృతంలో రాయడము జరిగింది తెలుగు భాషకు సంబంధించి. మరి ఇక్కడ ఆంధ్ర భాషాభూషణం ఉంది ఏంది సార్? ఇదేందని అంటే ఈ ఆంధ్ర భాషాభూషణాన్ని రాసింది ఎవరు అని అంటే మూలగట్టిక కేతన, తిక్కన యొక్క శిష్యుడు. ఇది తెలుగు భాషకు సంబంధించి మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం. తెలుగు భాషకు సంబంధించి సంస్కృత వ్యాకరణ గ్రంథం అంటేనేమో ఆంధ్ర శబ్ద చింతామణి. తెలుగు భాషకు సంబంధించి తెలుగులో రాయబడినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర భాష భూషణం. ఇక బాల వ్యాకరణం. ఈ బాల వ్యాకరణాన్ని ఎవరు రాసిరు? పరవస్తు చిన్నయసూరి రాసిండు. బాల వ్యాకరణాన్ని పరవస్తు చిన్నయసూరి రాసిండు. ప్రౌఢ వ్యాకరణాన్ని ఎవరు రాసిండ్రు? బహుజనవల్లి సీతారామాచార్యులు రాసిండు. పరవస్తు చిన్నయసూరి, బహుజనవల్లి సీతారామాచార్యులు ఏమో మరి ప్రౌఢ వ్యాకరణాన్ని రాసిండు. బాల వ్యాకరణాన్ని రాసింది ఎవరనంటే పరవస్తు చిన్నయసూరి.
ఓకే. తర్వాత 27వ ప్రశ్న, ఒక రాజుకు గాని ఒక రాజవంశమునకు గాని ఒక జాతికి గాని ఒక దేశమునకు గాని సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని చారిత్రకంగా వివరించినచో దానిని ఏమంటారు? ప్రబంధం అయితే కాదు. ప్రబంధం అంటే ఏంది? ప్రకృష్టమైనటువంటి బంధాన్ని కలిగినటువంటి దాన్ని ప్రబంధం అని అంటారు. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పడం ప్రబంధం అంటారు. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. అంటే ఏదైనా ఒక కథ తీసుకోవడం, ఇతిహాసం నుంచి కానీ పురాణం నుంచి కానీ తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్తే దాన్ని ఏమంటాం అని అంటే ఈ ప్రబంధం అని అంటాం. ఇతిహాసం అని అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పడము. అంటే ఒక రాజు యొక్క చరిత్రను కానివ్వండి, ఒక రాజవంశానికి సంబంధించి సూర్యవంశం చంద్రవంశానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి, ఒక జాతికి సంబంధించి కానీ ఒక దేశానికి కానీ సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కాలక్రమేణంగా చారిత్రకంగా వివరించినచో దానిని ఏమంటారు అంటే ఇతిహాసం అని అంటారు. దానిని ఏమంటారు అని అంటే ఇతిహాసం అని అంటారు. ఇతిహాసం. మరి ఇక్కడ పురాణం అని అన్నాడు. పురాణం అంటే ఏంది? పురాణవ, పాతదాన్ని కొత్తగా చెప్పడమే పురాణం. వేదాలలో కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలను తీసుకొని మళ్ళీ కొత్తగా చెప్పినాం అనుకోండి, అదే పురాణము. పాతింటిని తీసుకొని మళ్ళీ కొత్తింటిగా మళ్ళీ అన్ని మొత్తం చేసుకోవడాన్ని ఏమంటారు అంటే మరి ఇక్కడ పురాణం అంటే పాత కథను తీసుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్పడాన్నే పురాణం అని అంటాం. శతకము అనేది తెలుసు, 108 పద్యాలు గల రచనను శతకము అని అంటారు. తెలుగులో తొలి సమగ్ర శతకాన్ని రాసినటువంటి వ్యక్తి పాలకురికి సోమనాథుడు. తెలుగులో తొలి సమగ్ర శతకం ఏంటంటే వృషాధిప శతకం. అందులో 108 పద్యాలు ఉన్నాయి. మరి అందులో ఉన్నటువంటి ఛందస్సు ఏంటంటే ఉత్పలమాల చెంపకమాల. ఉత్పలమాల చెంపకమాల. ఓకే. తర్వాత నన్నయ్య ఏ పర్వాలను తెలుగులోకి అనువదించిండు? నన్నయ్య ఏ పర్వాలను తెలుగులోకి అనువదించిండు? ఇది ప్రశ్న. మరి ఇక్కడ మొదటి ఆప్షను ఆది పర్వం, విరాట పర్వం, స్వర్గారోహణ పర్వం. రెండో ఆప్షను ఆది పర్వం, భీష్మ పర్వం, సౌప్తిక పర్వం. మూడో ఆప్షను ఆది పర్వం, సభా పర్వం, విరాట పర్వం. నాలుగో ఆప్షను ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం. చెప్పాలి మీరు. ఈ నాలుగిట్లలో ఏది ఉంటది? ఆది, విరాట, స్వర్గారోహణ. మరి విరాట అనేటువంటిది ఎవరు రాసిరు అంటే తిక్కన రాసిండు, గుర్తుపెట్టుకోండి. స్వర్గారోహణ పర్వం తిక్కననే అనువదించాడు. ఆది పర్వము నన్నయ్యనే, భీష్మ పర్వము తిక్కన, సౌప్తిక పర్వం తిక్కన, ఆది పర్వం నన్నయ్య, సభా పర్వము నన్నయ్యనే, కానీ విరాట పర్వం తిక్కన. ఇక్కడ ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం ఈ మూడు పర్వాలను ఎవరు తెలుగులోకి అనువాదం చేసిందనంటే నన్నయ్యనే అనువాదము చేయడము జరిగింది. నన్నయ్యనే అనువాదం చేయడము జరిగింది. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము. మరి ఆది, సభ, అరణ్య పర్వం ఇక్కడ ఒకసారి క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఏంది అంటే నన్నయ్య, తిక్కన, అదేవిధంగా ఎర్రన ఈ ముగ్గురికి సంబంధించినటువంటి క్లారిటీ. నన్నయ్య ఏ పర్వాలను తెలుగులోకి అనువాదం చేసిందంటే ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వములోని చతుర్దాశ్వాసములో 142వ పద్యం వరకు తెలుగులోకి అనువాదం చేసిండు. తిక్కన విషయానికి వచ్చినట్లయితే విరాట పర్వము నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేసిండు తిక్కన. మరి ఎర్రన ఏం చేసిండనంటే అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు నన్నయ్య రాసిండు కదా, తర్వాత ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని రాసిండు. అంటే నన్నయ్య రాయగా మిగిలినటువంటి శేష భాగాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే ఎర్రన. అంటే ఆది, సభ, అరణ్య పర్వంలోని చతుర్దాశ్వాసంలో 142వ పద్యం వరకేమో నన్నయ్య రాసిండు. తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తిక్కన తెలుగులోకి అనువాదం చేసిండు. ఎర్రనేమో అరణ్య పర్వశేషాన్ని రాయడము జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత మహాభారత రామాయణాలను ఏమంటారు అని అన్నాడు.
ఈ మహాభారత రామాయణాలను ఏమంటారు అని అంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన ఇతిహాసాలు అని అంటారు. ప్రబంధాలు కావు. ప్రబంధాలు అనేకమైనటువంటి ఉంటాయి. పురాణాలు 18, అష్టాదశ పురాణాలు, శతకాలు అనేకమైన ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఇతిహాసాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత ఇంకో ప్రశ్న, నిరక్షరాస్యత నిర్మూలన కోసము ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి విద్యావేత్త. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి విద్యావేత్త ఎవరు అని అంటే ఆప్షన్ 1 ముద్దు రాజన్న, ఆప్షన్ 2 ముద్దు రామకృష్ణయ్య, ఆప్షన్ 3 వేముగంటి నరసింహాచార్యులు, ఆప్షన్ 4 ఒట్టికోట అల్వారు స్వామి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ముద్దు రామకృష్ణయ్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎట్లా సార్ ముద్దు రామకృష్ణయ్య ఎట్లా అవుతాడు అని అంటే ఈయన లండన్కి వెళ్తాడు. లండన్కి వెళ్ళి ఎంఈడి చేయడం కోసం లండన్కి వెళ్తాడు. ఎంఈడి చేయడం కోసం లండన్కి వెళ్తాడు. అక్కడ ఏ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తాడు అని అంటే లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తాడు. లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడము జరుగుతుంది. మరి అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దేశాలు తిరిగి వచ్చిన తర్వాత నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఒక నినాదాన్ని అయితే పట్టుకొచ్చిండు. ఈచ్ వన్ టీచ్ వన్ అంటే ప్రతి ఒక్కరికి బోధించాలి. ఒకరొకరికి బోధించుకుంటూ పోతే ఏమవుతుందని అంటే మొత్తం దేశంలో నిరక్షరాస్యత అనేటువంటిది ఉండదు, అక్షరాస్యత గల దేశంగా దీన్ని రూపుదిద్దొచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ముద్దు రామకృష్ణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది. తర్వాత సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యభాగం దీని నుంచి గ్రహింపబడింది. మనకి సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యాంశము ముద్దు రామకృష్ణయ్య రాసిండు. ఏంది సముద్ర ప్రయాణము అని అంటే ముంబాయి నుంచి లండన్ వరకు సముద్రంలో ఓడ మీద ప్రయాణం చేయడం జరుగుతుంది, షిప్. ఆ ప్రయాణం యొక్క అనుభవాలను ముద్దు రామకృష్ణయ్య ఒక యాత్రా రచనలో తెలియజెప్పడం జరిగింది. ఆ ముద్దు రామకృష్ణయ్య రాసినటువంటి యాత్రా రచన ఏందనంటే నా ప్రథమ విదేశీ యాత్ర. ఇది యాత్రా రచన. మనకు సంబంధించి ఇది ఒకటే ఉన్నది, యాత్రా రచన. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. యాత్రా రచన నా ప్రథమ విదేశీ యాత్రా రచన మొత్తము మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో పెట్టిండు. ఇక్కడ మనకు సముద్ర ప్రయాణం అనేది ఒకటే పెట్టిండు, కానీ మొత్తము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటి పెట్టడము జరిగింది. తర్వాత ఇంకో ప్రశ్న, ముద్దు రామకృష్ణయ్య ఏ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు? కేంబ్రిడ్జి, ఉస్మానియా, లీడ్స్, అండర్ యూనివర్సిటీ ఉండదు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఏ విశ్వవిద్యాలయం అని అంటే లీడ్స్ విశ్వవిద్యాలయం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే లండన్లో ఉంటుంది. లీడ్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది అని అంటే లండన్లో ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి ఇంకొక ప్రశ్న, తెలుగులో తొలి ద్విపద కావ్యం అని అన్నాడు. తెలుగులో తొలి ద్విపద కావ్యం. ఈ తెలుగులో తొలి ద్విపద కావ్యానికి విషయానికి వచ్చినట్లయితే బసవోదాహరణము, బసవ పురాణము, రంగనాథ రామాయణము, నవనాథ చరిత్ర. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి తెలుగులో తొలి ద్విపద కావ్యం ఏంటంటే బసవ పురాణం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బసవ పురాణంలో ఏముంటుంది అని ఎన్ని ద్విపదలు ఉన్నాయని అంటే 6288 ద్విపదలు ఉన్నాయి. 6288 ద్విపదలు ఉన్నాయి. మరి ఇందులో బసవ పురాణంలో ఎన్ని శివభక్తుల యొక్క కథలు ఉన్నాయంటే 75 మంది శివభక్తుల యొక్క కథలు ఉన్నాయి. మరి బసవోదాహరణం ఎవరు రాసిర్రు? దీన్ని కూడా పాలకురికి సోమనాథుడే రాసిండు. బసవ పురాణం ఎవరు రాసిర్రు? పాలకురికి సోమనాథుడే రాసిండు. రంగనాథ రామాయణాన్ని ఎవరు రాసిర్రు? గోన బుద్ధారెడ్డి రాసిండు. నవనాథ చరిత్రను ఎవరు రాసిండు? గౌరణ రాసిండు. గౌరణ యొక్క ఇంకొక రచన ఏంటంటే హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటి రచన కూడా గౌరణ చేయడము జరిగింది. అంటే ఇక్కడ నేను 4 ఆప్షన్లు చెప్తా ఉన్నాను. బసవోదాహరణము, బసవ పురాణము,
వృషాధిప శతకము పాలకురికి సోమనాథుడు. ఆయన దేశీయ కవిత్వాన్ని రాసినటువంటి నెక్స్ట్ ప్రశ్న, దేశీయ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అని అంటే పాలకురికి సోమనాథుడు. కవితలో విక్రాంతి కాహలిని నిర్జించి కమ్మ తెనుకున తేట కావ్యాలు విరచించే పాలకురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు దిచెరా. పాలకురికి సోమనాథుడు. కవితలో విక్రాంతి కాహలిని నిర్జించి కమ్మ తెనుగున తేట కావ్యాలు రచించే పాలకురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు దిచెరా. కథనాన శత్రువుల కుతుకలవలీల ఉద్ధరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరా. దీన్ని రావెల్ల వెంకట రామారావు అనేటువంటి ఆయన రాసిండు. ఇది కూడా మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఉంటది. 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి రాష్ట్ర గీతంగా దాన్ని ఆలపించారు. కథనాన శత్రువుల కుత్తు కలవలీల అనేటువంటి పాట. తర్వాత దేశీయ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి పాలకురికి సోమనాథుడు. తర్వాత చూసినట్లయితే బసవేశ్వరుని యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి శైవ కవి ఎవరు? బసవేశ్వరుని యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి శైవ కవి ఎవరు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, పాలకురికి సోమనాథుడు. మల్లికార్జున పండితారాజ్యుడు కూడా శైవ కవే. శివలంకన మంచన కూడా శైవ కవే. నన్నచోడుడు కూడా శైవ కవి. మరి పాలకురికి సోమనాథుడు ఇక్కడ బసవేశ్వరుని యొక్క చరిత్రను బసవ పురాణం అనేటువంటి పేరుతోటి 75 మంది శివభక్తులతో కూడుకొని 6288 ద్విపదలతో కూడుకొని కావ్యాన్ని రాసిండు. అదే పాలకురికి సోమనాథుడు. ఓకే రైట్. తర్వాత చూద్దాం. తెలుగులో మణి ప్రవాల శైలిని వాడినటువంటి తొలి కవి ఎవరు? మణి ప్రవాల శైలి అని అంటున్నారు. ఏంటి సార్ మణి ప్రవాల శైలి అని అంటే, సంస్కృతము తెలుగు పదాలను కలిపి రచన చేస్తే దాన్ని మణి ప్రవాల శైలి అని అంటారు. సంస్కృతము తెలుగు పదాలను కలిపి రచన చేసినట్లయితే దాన్ని మణి ప్రవాల శైలి అని అంటారు. మరి తెలుగులో మణి ప్రవాల శైలిని వాడినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ లో పాలకురికి సోమనాథుడు, పోతన, తిక్కన, గొనబుద్ధారెడ్డి ఉంది. ఆన్సర్ వచ్చేసి పాలకురికి సోమనాథుడు. పాలకురికి సోమనాథుడు. ఇక్కడ మొత్తం పాలకురికి సోమనాథుని గురించే ఉన్నది. తర్వాత పాలకురికి సోమనాథుని యొక్క చెన్నమల్లు సీసాల సంఖ్య. ఈ చెన్నమల్లు సీసాలు అనేటువంటిది రాసిండు కదా, ఇందులో ఎన్ని సీస పద్యాలు ఉన్నాయనంటే 32 సీస పద్యాలు. ఎవరి గురించి అనంటే శ్రీశైల మల్లికార్జున స్వామికి సంబంధించి. శ్రీశైల మల్లికార్జున స్వామికి సంబంధించి చెన్నమల్లు అనేటువంటి మకుటముతోటి 32 సీస పద్యాలను రాసిండు పాలకురికి సోమనాథుడు. చతుర్వేద సారము అనేటువంటి పేరుతోటి బసవలింగ శతకము అదొక శతకం రాసిండు. వృషాధిప శతకం రాసిండు 108 పద్యాలతోటి. చతుర్వేద సారంలో కూడా సీస పద్యాలే ఉంటాయి. దాన్ని బసవలింగ శతకం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున స్వామి మీద రాసినటువంటి సీస పద్యాలు చెన్నమల్లు సీసాలు. చెన్నమల్లు అనేటువంటి మకుటంతో రాసిండు. ఇవి 32 సీస పద్యాలు. చెన్నమల్లు సీసాలు రాసిండు, వృషాధిప శతకం రాసిండు, బసవ పురాణం రాసిండు, బసవోదాహరణం రాసిండు, అనుభవ సారము రాసిండు, చతుర్వేద సారము రాసిండు. అనేకమైనటువంటి రగడ ప్రక్రియ, గద్య ప్రక్రియ, పంచకము, అష్టకము, ద్విపద, ఉదాహరణ అనేటువంటి కావ్య ప్రక్రియలకు ఆద్యుడు. అనేకమైనటువంటి కావ్య ప్రక్రియలకు ఆద్యుడు. ఈయన జనగామ జిల్లా పాలకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 12వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక శివకవి. పాలకురికి సోమనాథుడు శివకవి. తర్వాత తెలుగు జాతి విజ్ఞాన సర్వస్వంగా పిలువబడే పాలకురికి రచన ఏది అని అన్నాడు.
తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పిలువబడేటువంటి పాలకురికి యొక్క రచన ఏంది అంటే చతుర్వేద సారము, అనుభవ సారము, పండితారాజ్య చరిత్ర, బసవ పురాణం. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏందనంటే పండితారాజ్య చరిత్ర. ఈ పండితారాజ్య చరిత్రలో కూడా ఏముందనంటే ద్విపదనే ఉంది. పాలకురికి సోమనాథుని యొక్క మొట్టమొదటి రచన ఏందనంటే అనుభవ సారం. చతుర్వేద సారానికి ఇంకొక పేరు ఏందనంటే బసవలింగ శతకము. బసవ పురాణం అని అంటే ఇందులో 6288 ద్విపదలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఛందస్సు కూడా ద్విపదనే. పండితారాజ్య చరిత్రలో మరి కూడా ద్విపదలు అనేటువంటివి ఉన్నాయి. ఓకే, అంటే తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏంటంటే పండితారాజ్య చరిత్ర. తర్వాత బసవ పురాణంలో గల ద్విపదల సంఖ్య అని అన్నాడు. బసవ పురాణంలో ద్విపదల సంఖ్య ఏంది? 6288 పుస్తకంలో ఉన్నదా అంటే లేదు, కానీ ఇది ఎక్స్ట్రా మ్యాటర్. తర్వాత బసవ అనే మకుటము కలిగిన శతకము. బసవ అనేది మకుటము కలిగినటువంటి శతకం ఏంటంటే వృషాధిప శతకము. వృషాధిప శతకములో 108 పద్యాలు. తెలుగులో తొలి సమగ్ర శతకం. వృషాధిప శతకములో ఉన్నటువంటి ఛందస్సు ఉత్పలమాల చెంపకమాల. ఉత్పలమాల చెంపకమాల పద్యాలతో కూడుకున్నటువంటి శతకము వృషాధిప శతకం. పద్యాల సంఖ్య 108 పద్యాలు. తెలుగులో తొలి సమగ్ర శతకం. ఓకే, ఈరోజు 20 బిట్లు అనేటువంటివి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అన్ని ఇట్లే ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను బిట్టు చెప్పిండానంటే దానికి సంబంధించినటువంటి కవి యొక్క సమాచారం పూర్తిగా వచ్చేస్తుంది. ఇందులో పూర్తి సమాచారం వచ్చేసేస్తుంది. అంటే మీరు ఈ బిట్స్ మొత్తం మీరు పర్ఫెక్ట్గా విన్నరు అని అంటే టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి కవులందరూ కంప్లీట్ అయితే అయిపోతారు. ఇది ఒక వినూత్న ప్రయోగం. ఆల్రెడీ నేను యూజీసీ నెట్కు సంబంధించి సెట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంతకంటే ఎక్కువ చేసినాను. ఒక్కొక్క ప్రశ్నను అర్ధగంట పైన ఎక్స్ప్లెయిన్ చేసిన. అది కొంచెం డెప్త్తో కూడుకున్నటువంటిది కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పుడు టెట్ మన ఓన్లీ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటివి కావాలి కాబట్టి అంతే సమాచారాన్ని అయితే మీకు ఇస్తా ఉన్నాను. ఓకేనా? ప్రతిరోజు చాలా మంది విద్యార్థులు అయితే ప్రతిరోజు వీడియో చేయండి సార్, ప్రతిరోజు వీడియో చేయండి అని అంటున్నారు. నాకున్నటువంటి టైంను బట్టి నేనైతే వీడియో చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే చూసినటువంటి వీడియోను లైక్ చేయాలి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.